వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. వైసీపీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడం, వాళ్ళని అరెస్ట్ చేయటం ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నాయి. అటు లిక్కర్ కుంభకోణంలో కానీ, ఇక రకరకాల కేసుల్లో లిక్కర్ కుంభకోణంలో కానీ, ఇంకా రకరకాల ఇతర కేసుల్లో వైసీపీ నాయకుల్ని అక్రమంగా కేసులు బనాయించి లోపల పెడుతున్నారు. ఓ పక్క సోషల్ మీడియా కార్యకర్తలను కూడా ఏదో ఒక నెపం చూపించి వాళ్ళు ఏదో పోస్ట్ పెట్టారని, గవర్నమెంట్కి వ్యతిరేకంగా లేకపోతే లోకేష్కి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టారని, పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టారని అరెస్టులు చేయటం అనేటువంటిది జరుగుతుంది. తాజాగా సవీంద్ర రెడ్డి అనేటువంటి ఆయన ఉదంతం చాలా పెద్ద ఇదైంది. హైకోర్టు కూడా దాని మీద తీవ్రంగా స్పందించింది. అసలు యూనిఫామ్ లేకుండా పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేయటం ఏంటి అనేటువంటిది, ఇవన్నీ కూడా మనం చూస్తున్న పరిణామాలు. అయితే ఇప్పుడు తాజాగా ఇవి హత్యల దాకా కూడా వెళ్ళింది. వైసీపీ నాయకుల మీద అరెస్టులు తాకుండా కూటమి ప్రభుత్వం హత్యల దాకా కూడా వెళ్ళింది అని అంటున్నారు. తాజాగా వైసీపీ ఒక నాయకుడి హత్య చాలా కలకలం రేపుతోంది. అనంతపురం జిల్లా పామిడిలో ఒక దారుణం చోటు చేసుకుంది. వైఎస్ఆర్సీపీలో చురుగ్గా వ్యవహరిస్తున్నటువంటి స్థానిక నేత ఎవరైతే ఉన్నారో, యువ నేత, ఆయన జీ కొట్టాల గ్రామవాసి దేవన సతీష్ రెడ్డి ఆయన పేరు. 34 ఏళ్ల వయసు. పామిడిలో పని ముగించుకుని రాత్రి ద్విచక్ర వాహనంలో ఆయన వస్తుంటే ఆయన గొంతు కోసి హతమార్చినట్టుగా భావిస్తున్నారు. ఇతను బీటెక్ చదివి వ్యవసాయం చేస్తున్నారట. బీటెక్ చదివిన ఆయన ఇంటి వద్ద వ్యవసాయం చేసుకుంటూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. అన్న సుదర్శన్ రెడ్డితో కలిసి దాదాపు 30 ఎకరాల్లో చీనీ తోట, వేరుశనగ తోటలని పంటలను సాగు చేస్తున్నారు. ఈ సతీష్ రెడ్డిది ముమ్మాటికి హత్యే అని పామిడి మండలం వైఎస్ఆర్సీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. వాస్తవానికి ఈయనకి ఎవరితో కూడా విభేదాలు లేవు అని కూడా అంటున్నారు. కానీ గొంతు కోసి దారుణంగా చంపడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం ఇటీవలే సతీష్ రెడ్డిని రూరల్ బూత్ కన్వీనర్ ప్రెసిడెంట్గా నియమించింది. పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆయన చురుగ్గా పాల్గొంటున్నారు. యువతని చైతన్యవంతుల్ని చేస్తున్నారు. మాజీ సీఎం, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇటీవల కలిసి ఎంతో సంతోషంగా కనిపించినటువంటి సతీష్ రెడ్డి ఎంత దారుణంగా ఎలా హత్యకు గురయ్యారు అనేటువంటిది ఇప్పుడు రకరకాల అనుమానాలకి తావిస్తోంది.